అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? గ్రహాల స్థితిగతులు మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఈ కీలక సమయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అని తెలుసుకునే ముందు మనందరినీ రక్షించే ఆ మహాదేవుడి అనుగ్రహాన్ని కోరుకుందాం. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సకల లోకాలకు అధిపతి అయిన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఉండాలంటే ఈ రోజు మీరు చెయ్యాల్సింది కేవలం ఈ వీడియోను పూర్తిగా వీక్షించి మన ఛానల్కు మీ మద్దతును తెలపడమే. లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు విశ్వానికి ఒక సానుకూల సంకేతం పంపినట్లే. ఈ రాశివారు ఈరోజు తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ మనస్సు చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, దేనిని విస్మరించాలి అనే విషయంలో మీకు క్లారిటీ లభిస్తుంది. అయితే అన్ని మంచి ఫలితాలు అంత సులభంగా రావు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి కార్యాలయంలో అధికారుల నుండి చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. కొంత ఒత్తిడి ఎదురవుతుంది. మీ పనితీరుపై అనవసరంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు నిరుత్సాహపడకుండా మీ లక్ష్యాల వైపు ముందుకు సాగాలి. ఈ చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు చేపట్టిన వృత్తి, వ్యాపారాలు మాత్రం మరింత లాభసాటిగా సాగుతాయి. మీ నైపుణ్యానికి, తీసుకున్న నిర్ణయాలకు సరైన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక రంగంలో పురోగతి సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలందుతాయి లేదా ఊహించని ధనలాభం కూడా ఈరోజు మీ సొంతం కావచ్చు. అయితే ఈ సానుకూల పరిణామాల మధ్య ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం అస్సలు వహించకూడదు. ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేయడం లేదా అత్యంత నిదానంగా, సురక్షితంగా వెళ్లడం మంచిది. మీ జాగ్రత్తే మీకు శ్రీరామరక్ష. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వారి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవడంలో ఆలస్యం చెయ్యకండి. వారి ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఈరోజు మీరు సోదరులతో ఉన్న పాత ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సామరస్యంగా కూర్చుని చర్చలు జరపడం ద్వారా పాత విభేదాలకు ముగింపు పలకవచ్చు. ఇది మీ కుటుంబ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈరోజు ఇంటా బయట చిన్నపాటి చికాకులు తప్పవు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్ల లేదా ఇతరుల సహాయ నిరాకరణ వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. ఈ చికాకులకు ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందుల వలన కలుగుతున్న మానసిక సమస్యలు కావచ్చు. ధనం విషయంలో కొంత పట్టువిడుపులు అవసరం. మీరు మీ పిల్లలతో జాగ్రత్త వహించటం మంచిది. వారి చదువుల విషయంలో లేదా వారి భవిష్యత్తు నిర్ణయాల విషయంలో మీరు వారిపై ఎక్కువ ఒత్తిడి తీసుకురాకూడదు. వారి మాటను కూడా వినడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా మనం తప్పక పాటించాల్సిన నియమం ఆహార నియమాలు. బయటి ఆహారాన్ని పూర్తిగా మానుకోండి. ఇంట్లో వండిన శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ద్వారా ఈరోజు మీరు జటిలమైన ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోగలరు. ఈరోజు మీరు మీ మిత్రులతో వ్యాపార విషయమై కీలకమైన చర్చలు చేస్తారు. ఈ చర్చలు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తీసుకురావచ్చు. అందుకే ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించడం చాలా ముఖ్యం. కొన్ని చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. ఈ ప్రతిష్టంభన తాత్కాలికమే. కొద్దిపాటి విరామం తీసుకుని ప్రణాళికను మార్చుకుంటే విజయం మీదే. ఈ రోజు మీరు స్థిరస్థి కొనుగోలు చేస్తారు. భూమి కొనుగోలుకు లేదా ఇల్లు కొనుగోలుకు సంబంధించిన చర్చలు విజయవంతమవుతాయి. ఇది మీ దీర్ఘకాలిక భద్రతకు చాలా మంచి సంకేతం. నిరుద్యోగులకు ఇది శుభ సమయం. అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే అత్యంత ముఖ్యమైన వ్యవహారాలు ఈరోజు వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా సంతకాలు చెయ్యాల్సిన డాక్యుమెంట్లు లేదా పెద్ద ఒప్పందాలను ఈరోజు కాకుండా మరో శుభదినం చూసుకుని చేసుకోవడం మేలు.
దూర బంధువులతో చిన్న చిన్న వివాదాలు కలుగుతాయి, కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు మతపరమైన యాత్రకు వెళ్లవచ్చు. దైవ దర్శనం లేదా ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఈ యాత్ర మీ జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది. అయితే వాహనానికి సంబంధించి కొంత పెద్ద ఖర్చు ఉండవచ్చు. పాత వాహనాల రిపేర్ లేదా కొత్త వాహనం కొనుగోలుకు సంబంధించిన ఖర్చు మీకు కొంత భారాన్ని కలిగించవచ్చు. మీరు పెట్టిన కష్టానికి తగ్గట్టు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు చేసిన కృషి ఈ రోజు మీకు ప్రతిఫలాన్ని తీసుకువస్తుంది. మీ ఇరుగుపొరుగు వారితో ఈరోజు వాదించవద్దు. చిన్న చిన్న విషయాలకు అనవసరపు తగాదాలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను తీసుకురావచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా కొంత ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా రిస్కు ఉన్న పెట్టుబడులను ఈ సమయానికి దూరంగా ఉంచడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి. మీరు శ్రద్ధగా తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో సానుకూల మార్పులు తెస్తాయి. ఈ రోజు మీరు ఉద్యోగ రంగం నుండి శుభవార్త అందుకుంటారు. మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ రోజు వృత్తిపరంగా కొన్ని సవాళ్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ సహోద్యోగుల నుండి లేదా క్లయింట్ల నుండి ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామి వారి కెరియర్లో గొప్ప విజయాన్ని సాధించవచ్చు. వారి విజయానికి మీరు వెన్నుదన్నుగా నిలవాలి. వారిని అభినందించడం ద్వారా మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. యువత ఈ రోజు పండుగ వాతావరణంలో ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో సరదాగా గడపడానికి సమయం కేటాయిస్తారు. కానీ మీరు చెయ్యని పనులకు మీరు నిందించబడవచ్చు. ఆ అపవాదుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగాలి. మీరు చిన్న విషయాలపై కూడా సున్నితంగా ఉండవచ్చు. కాబట్టి ఇతరులు చెప్పే ప్రతి మాటను మనసుకి తీసుకోకుండా ఉండటం మంచిది. వినోదం కోసం అధికంగా ఖర్చు చేయడం మానుకోండి. అనవసరమైన షాపింగ్ లేదా విలాసవంతమైన ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయి. కార్యాలయంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మీ పనితో మాత్రమే మాట్లాడండి. రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులు ఈ రోజు పెద్ద పదవి లేదా పెద్ద బాధ్యతను పొందవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. మీరు ఈ రోజు ఏదైనా కొత్త పని చేస్తే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి ఈ రోజు శుభ సమయం. కుటుంబ సభ్యునితో విభేదాల కారణంగా మీరు కొద్దిగా ఇబ్బందుల్లో ఉంటారు. ఈ విభేదాలను వెంటనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అవి తాత్కాలికంగా పరిష్కారం పొందే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేవారు తమ ప్రేమికుడికి ఫోన్ చేసి తమ భావాలను వ్యక్తపరచడం వల్ల బంధం బలపడుతుంది. మీరు వివాదాల్లో చిక్కుకోకుండా ఉండండి. మీ మాట తీరుతోనే మీ సమస్యలను పరిష్కరించుకోవాలి. మీ సంబంధాలలో మునుపటి కంటే ఎక్కువ లోతు మరియు ఆప్యాయత ఉంటుంది. దీని కారణంగా మీరు ఒకరికొకరు దగ్గరగా రావచ్చు. ఈ రోజు మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. ఈ నీలం రంగు వస్త్రాలను ధరించడం లేదా నీలం రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం మీకు శుభాన్నిస్తుంది. శివుడి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమయ్యి మీరు సుఖ సంతోషాలతో జీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.